అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ మాయ కుట్టు మిషన్. అనగనగా ఇంద్రవరం అనే ఊరిలో కనకయ్య అనే దర్జీ ఉండేవాడు. అతను ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోకెల్లా మంచి పేరున్న దర్జీ. అందుకే అతని ఇంటి నిండా కుట్టాల్సిన బట్టలు గుట్టలు గుట్టలుగా ఉండేవి. చేతి నిండా ఎప్పుడూ పనుండేది. కాని అతని జేబు నిండా డబ్బులు మాత్రం ఉండేవి కాదు. అందుకు కారణం అతను కాస్త మొహమాటస్తుడు. తన కష్టానికి రావాల్సిన రుసుముని కూడా అతను గట్టిగా అడిగి తీసుకోలేడు. ఒక రోజున ఇంటి అరుగు మీద మిషన్ కుడుతున్నప్పుడు, "ఎవయ్యా, పట్నంలో చదువుకుంటున్న పిల్లాడికి డబ్బులు పంపాలి, పంపేశావా?" లేదే, పిల్లాడికి పంపడానికి ఇంకా 200 రూపాయలు తక్కువ పడుతున్నాయి. "అదేంటయ్యా, 200 తక్కువ పడ్డవేంటి? ఇది పండగ నెల కూడా కదా. దగ్గర నేనే 25 చొక్కాల కాజాలు గుట్టాను. అయినా సరే ఇంకా పిల్లాడికి పంపాల్సిన డబ్బులు అమరకపోవడం ఏమిటి? నేనింకా పిల్లాడి అవసరం తీరిపోగా మనం షావుకారు దగ్గర తీసుకున్న అప్పు కూడా కొద్దిగా తీరిపోతుందని లెక్కలు కట్టుకున్నాను. నువ్వేమో ఇంకా పిల్లాడికి సరిపోయే డబ్బులే అమరలేదంటున్నావు." నిజానికైతే నువ్వన్న లెక్కలోనే ఉండాలి. కానీ ఒకరిద్దరు పెద్ద ఖాతాలు పండగ తర్వాత డబ్బులిస్తామంటేను. పండగ తర్వాత వాళ్ళిచ్చేదేంటి? నువ్వు పావుకునేదేంటి? బూడిదే. నీ మొహమాటంతో ఈ సంసారాన్ని నడపడం నా వల్ల కాదయ్యా. ఏదో పిల్లాడి మొక్కం చూసి ఉంటున్నాను గాని లేదంటే మా పుట్టింటికి ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. ఏ మొహమాటం ఏమో, నువ్విక మారవు అంటూ భర్త మీద రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఈ విధంగా చేతిలో చక్కని పని ఉన్న పనిమంతుడే కాని డబ్బుల విషయంలో అనవసరమైన మంచితనం వలన ఇటు ఇంట్లో భార్యకి అటు సమాజంలో అందరికీ కనకయ్య లోకువైపోయాడు. ఒక రోజున బజారులో నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఎవరో పెద్ద మనిషి కనకయ్యని పలకరిస్తూ, కనకయ్య, కాస్త ఆగవయ్యా. ఏంటి హడావిడిగా వెళ్ళిపోతున్నావు? అవునయ్యా, పెళ్లి వాళ్ళవి 4 జతలు గుట్టాల్సిన బట్టలున్నాయి. వాటి పని పూర్తి చేయడానికి. అవునులే, మరి చెయ్యి తిరిగిన పనోడివి గనక అందరూ నీకే ఇస్తారు. అవును, మీ అబ్బాయికి ఈ ఏడాది చదువు పూర్తయిపోతుందని విన్నాను. అవునయ్యా, పాపం చాలా కష్టపడి చదువుకున్నాడు. దేవుడి దయవల్ల వాడికో చక్కటి ఉద్యోగం వచ్చేస్తే నాలాగా కష్టాలు బతుకు కాకుండా దర్జాగా వాడి బతుకు వాడు బతుకుతాడు. ఏంటి, నీ కొడుకుతో ఉద్యోగం చేయిస్తావా? అదేంటయ్యా, నీ దగ్గరకొచ్చే పని చూస్తే నువ్వు కొడుకును కూడా నీలాగే దర్జీం చేస్తావనుకుంటే నువ్వేంటి కొలువుకి పంపుతానంటున్నావు అంటూ ఆ పెద్ద మనిషి అన్న మాటకి కనకయ్యకి కోపం వచ్చింది. కాని తనకి రావాల్సిన డబ్బులే గట్టిగా అడిగి తీసుకోలేని మొహమాటస్తుడు కదా. ఇంకా ఇతరుల మీద వచ్చిన కోపం ఎలా చూపించగలడు? అందుకే ఇసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంట్లో, దర్జీం చెయ్యాలంట, నా కొడుకుని దర్జీం చెయ్యాలంట. ఏ, చక్కగా చదువుకున్న పిల్లోడితో ఉద్యోగం చేయిస్తే తప్పేంటంట? ఏ, ఏళ్ళ పిల్లా పాపలే ఉద్యోగం చెయ్యాలా? నా కొడుకు కుట్టుపనే చెయ్యాలా? "ఎవరినయ్యా తిట్టుకుంటున్నావు?" ఇంకెవర్ని, ఈ ఊరి జనాన్ని. ఎవ్వరికి పని పాటలుండవు. ఏవో ఒక పోస్కోలు కబుర్లు చెప్తారు. నా కొడుకుని అంత కష్టపడి చదివించేది చొక్కాలకి కాజాలు గుట్టుకుని బతకడానికా? ఆడితో బంగారంలాగా ఉద్యోగం చేయిస్తాను. అప్పుడు తెలుస్తుంది ఈ ఊళ్ళో ఒక్కొక్కడికి ఈ దర్జీ కనకయ్య అంటే ఏంటో అంటూ ఊరి జనం మీద వచ్చిన కోపం ఊపులో టకటకా 2 చొక్కాలు కొట్టేశాడు. అలా నెలలు గడిచిపోయాయి. కొడుకు శ్రీనివాసులు చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగొచ్చేశాడు. చెప్పా పెట్టకుండా తనొచ్చేసరికి కడుపారా వండి పెట్టడానికి కూడా ఇంట్లో డబ్బుకి ఇబ్బందైన పరిస్థితిలో ఉంది. అలాంటి సమయంలో కనకయ్యకి కన్న కొడుకు ముందు తల కొట్టేసినట్లయింది. కాని శ్రీనివాసులకి తన తల్లిదండ్రులు పడే కష్టమేమిటో తెలుసు కనుక అవేమీ పట్టించుకునేవాడు కాదు. అలా ఒకరోజు తండ్రి మిషన్ కుడుతూ ఉండగా తన కొడుకు వెళ్ళి, నాన్నా, ఖాళీగా కూర్చోవాలంటే ఏమీ తోచటం లేదు. నాకు కూడా పని నేర్పించినన్నా. వేన్నీళ్ళకి చన్నీళ్ళు. నాకు ఉద్యోగం వచ్చే వరకు నీకు చేతి కింద ఉపయోగపడతాను. నాకు కాస్త పనొచ్చినట్టుంటుంది. వద్దయ్యా, ఈ అనాకాని పని నీకెందుకు చెప్పు? నువ్వు చక్కగా దొరబాబులా చదువుకున్నావు ఇన్నాళ్ళు. ఏ పని లేకపోతే విశ్రాంతి తీసుకోగాని
ఈ అన్నం పెట్టలేని పనులు చెయ్యి పెట్టబాకయ్యా. అదేం నాన్నా, ఇన్నాళ్ళు నువ్వు ఈ పని చేసే కదా నన్ను పెంచావు, ఇప్పుడు నాకు నేర్పించవంటే అలా బాధపడతావేంటి? అది నీకు చెప్పినా అర్థం కాదయ్యా. కాని నువ్వు మాత్రం జన్మలో మిషన్ ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు. బంగారంలా చదువుకున్నా, నువ్వు కొలువే చెయ్యాలి అంటూ తాను రెక్కలు ముక్కలు చేసుకుని కొడుక్కి ఉద్యోగం వచ్చే వరకు పోషించాలనుకున్నాడు. అందుకే సమయానికి మించి పనిచేయటం వలన అనుకోకుండా గుండెపోటొచ్చి కనకయ్య చనిపోయాడు. దాంతో కొడుకు జీవితం శూన్యం అయిపోయింది. అటు తాను చదువుకున్న చదువుకి ఉద్యోగం దొరకటానికి కూడా ఇంకా సమయం పట్టేలానే ఉంది. పోనీ అప్పటి వరకు ఇంటి నడపడానికి తన తండ్రి తనకు దర్జీ పని కూడా నేర్పలేదు. అలాంటి పరిస్థితుల్లో అప్పులోళ్ళొచ్చి మీద పడుతున్నారు. ఏమయ్యా శ్రీనివాసులు, బయటికి రావయ్యా అని ఇంటి మీదకొచ్చి కేకలు వేయటంతో శ్రీనివాసులు ఇంట్లో నుండి బయటకొచ్చాడు. చెప్పవయ్యా, నా డబ్బులెప్పుడిస్తావు? మీ నాన్న నువ్వేదో చదివేసి ఉద్ధరిస్తావని అప్పులు చేసి మరీ నిన్ను చదివించాడు. నువ్వేమో గుడ్లు బొదిగే కోడ్లాగా ఏ పని లేకుండా ఉంటున్నావు. ఇలా అయితే మా అప్పులు ఎప్పుడు తీరేది? అప్పు చేసిన మీ నాన్న చల్లగా జారుకున్నాడు, నువ్వేమో నెమ్మదిగా కూర్చున్నావు. అప్పిచ్చిన మేము నీ చుట్టూ తిరగాలంటయ్యా. అలా అనకండయ్యా, త్వరలోనే మీ అప్పు తీర్చేస్తాను అంటూ చాలాసేపు బ్రతిమిలాడి ఆ పెద్ద మనిషిని పంపించేశాడు. అతను అలా వెళ్ళగాని పక్కూరి నుండి ఒక వ్యక్తొచ్చి, బాబూ, దర్జీ కనకయ్య కొడుకువి నువ్వేనా? అవునండి. ఏమైందండి? మా నాన్న మీకు కూడా ఏమైనా డబ్బులు బకాయి ఉన్నాడా? లేదు బాబూ, మీ నాన్నకే నేనొక జత బట్టలకి డబ్బులు బకాయి ఉన్నాను. నెల రోజులుగా నేను ఊళ్ళో లేను. వచ్చాకే తెలిసింది మీ నాన్నగారు చనిపోయారు అని. అందుకే ఆ పైకం ఇవ్వాలని వచ్చాను. నువ్వు కూడా మీ నాన్నమల్లే మంచి పనివంతుల్లా అవబడుతున్నావు. ఇక నుంచి మా బట్టలు నువ్వే కుడుదువుగాని. ఉంటాను బాబూ అని చెప్పి తానివ్వాల్సిన డబ్బులిచ్చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీనివాసులకి సిగ్గుగా అనిపించింది. మా నాన్న దర్జీ పనికి ఇంత పేరుంది. తన కొడుకునైనందుకు నాకు కూడా పని వచ్చని అందరూ అనుకుంటున్నారు. కాని నాకు ఏ పని రాదు. ఇన్నాళ్ళు నేను చదువుకున్న చదువు నాకు ఏ పని ఇవ్వలేకపోయింది. కాని మా నాన్న చేసిన పని ఈరోజు నా చేతిలో డబ్బులు పెట్టిపోయింది అంటూ బోరున ఏడ్చాడు. తనకే కనుక దర్జీ పనొచ్చుంటే తన కుటుంబాన్ని ఆదుకునే దారి ఉండేదే అని విలపించాడు. అలాంటి సమయంలో చనిపోయిన కనకయ్య ఆత్మ కొడుకు బాధను చూసి క్షోభించింది. నా కొడుక్కి ఏ బాధ ఉండకూడదనుకుంటే ఇప్పుడు వాడి బ్రతుకులో బాధల్నే వదిలిపోయానే. లేదు, ఎలాగైనా నా కొడుకు కష్టాలు తీర్చాలి. నాకు పని నేర్పు నాన్న అని వాడు అడిగినా నేను పని నేర్పలేదు. ఆ పని నేర్పుంటే ఈరోజు వాడికి ఈ కష్టం వచ్చుండేది కాదు అనుకుని తన కొడుకు కలలోకి వెళ్లి అతను ఏం చేయాలో చెప్పాడు. ఆత్మగా ఉన్న తానొచ్చి తన కుట్టు మిషన్లో దూరాడు. ఆ తెల్లారు లేచి శ్రీనివాసులు చూసేసరికి కుట్టు మిషన్ మీద కుట్టిన బట్టలున్నాయి. కుట్టు మిషన్లో నుండి కనకయ్య స్వరం వినిపిస్తుంది. అయ్యా శ్రీనివాసులు, నన్ను మన్నించయ్యా. నీ మీద కొండంత బరువేసిపోయాను. కనీసం నువ్వు అడిగినప్పుడు నీకు పని నేర్పించినా ఇప్పుడు నువ్వు ఇన్ని కష్టాలు పడే ఒడివి కాదు. అందుకే నా తప్పు నేనే దిద్దుకుంటాను. లేదు నాన్న, ఇందులో నా తప్పు కూడా ఉంది. తల్లిదండ్రులు పిల్లలకి ప్రతి పని చేయి పట్టి నేర్పించరు. పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు చూసి పిల్లలే నేర్చుకోవాలి. అలా ఎన్నో పనులు నేను చిన్నప్పటి నుంచి నిన్ను అమ్మని చూసి నేర్చుకున్నాను. ఈ పని కూడా నేర్చుకోవటానికి నేను కూడా కాస్త చొరవ చూపించాల్సింది. తప్పు నాలో కూడా ఉంది అని బాధపడ్డాడు. ఇక ఆ రోజు నుండి తన తండ్రి ఆత్మ ఉన్న మాయా కుట్టు మిషన్ దానంతట అదే బట్టలు కుట్టేస్తుంటే శ్రీనివాసులు అది చూస్తూ మెల్లిమెల్లిగా తాను కూడా పని నేర్చుకున్నాడు. కొన్నాళ్ళకి మాయా కుట్టు మిషన్ తర్పీదులో శ్రీనివాసులు పూర్తి స్థాయి దర్జీ అయిపోయాడు. అదే సమయంలో అతను ఏనాడో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం కూడా వచ్చింది. దాంతో ఆ ఉద్యోగంలో చేరి తన తండ్రి మాయా కుట్టు మిషన్ ద్వారా నేర్పిన దర్జీ పనిని కూడా చేస్తూ అటు తండ్రి రుణాన్ని తీర్చుకుంటూనే ఆ తండ్రి కొడుకు చదువుకొని ఉద్యోగం చెయ్యాలనే కోరికని రెండిటినీ సమతుల్యం చేసుకుంటూ తమకొచ్చిన కష్టాల్ని అధిగమించాడు. అలా కొన్నేళ్లు గడిచాక మాయా కుట్టు మిషన్లో ఉన్న కనకయ్య ఆత్మ వెళ్లిపోయింది. శ్రీనివాసులు మాత్రం ఉద్యోగం, దర్జీ పని
రెండూ చేస్తూ తన తల్లికి ఏ లోటు లేకుండా చూసుకోసాగాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.